మా ప్రోగ్రాం యొక్క ఉద్దేశం లక్ష్యం కూడా నేను మనం చేస్తున్నాను. నిన్నటి వరకు అంటే 6 జూన్ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుపై మేము రివ్యూ చేయడం వీలు కాలేదు. తెలుసుకోవడానికి ఎన్డిఎస్ఏ ఇంటరిమ్ మెజర్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండ్ చేసిన ఇంటరిమ్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే 21 అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, కుంగిపోయింది. వర్చువల్లీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్ గా డ్యామేజ్ అయింది. ఎందుకంటే మూడిట్లో 2 బ్యారేజెస్ కోట్ల రూపాయలపై వడ్డీ కడుతున్నాం మనందరం. ప్రాజెక్ట్ ఏమో నిరుపయోగంగా ఉండిపోయింది. సో ఎనివే 21 అక్టోబరు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చినాక వారం 10 రోజుల్లో మేము అన్ని అంశాలు పరిశీలించి భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో అత్యున్నతమైన సంస్థ, అత్యున్నత నైపుణ్యం ఉన్న సంస్థ, పార్లమెంట్ లో చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. మేము బాహుబలి మోటార్ రిపేర్ అయిందని చెప్పారు ఇప్పుడే. అక్కడికి మీడియాను అనుమతించకపోవడం గతంలో కేసీఆర్ ప్రభుత్వం లాగానే ఇప్పుడు కూడా ఉంది. అక్కడనే ఆ ఆంక్షలను చూస్తుంటే నిజంగా రిపేర్లు అయినా కాదని అనుమానం వస్తుంది ఒకటి. రెండవది, కాళేశ్వరం ఈఎన్సీని మేము వేటు వేసామని మీరు చెప్తున్నారు. నాగేంద్రరావు ఈఎన్సీ మీద కూడా చాలా ఆరోపణలు. ఆయనే పదవిని 6 నెలలు ఎక్స్టెండ్ చేయడం విషయంలో కూడా చాలా ఆరోపణలు. ఈ విధంగా మీరు ఒక సర్వే ఈఎన్సీ మీద మీరు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఎవరైతే ఆ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ మేము టర్మినేట్ చేసినాము, ఇతరుల మీద మాకు ఏమన్నా అలిగేషన్స్ ప్రూవ్ అని ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. ఇది కరెక్ట్ కాదు బాబు. బాహుబలి మోటార్ల విషయంలో తప్పనిసరిగా పారదర్శకంగా ముందుకు పోతాము. నేను ఎప్పుడైనా నన్ను అడిగినాడే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రానిచ్చిందా పోయిన గవర్నమెంట్ లో? ఇప్పుడు యథేచ్ఛగా ఫ్రీగా పోతుంది కదా. ఇది పారదర్శకమైన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పనిసరిగా ఏ విధంగా అయితే మీరు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఫ్రీగా పోయేస్తుండ్రో ఈ రోజు కూడా పోదాం. ఆ మోటార్ల విషయంలో కూడా దేర్ విల్ బి నో రెస్ట్రిక్షన్స్ అదర్ దాన్ టెక్నికల్ ఇష్యూస్. దేర్ విల్ బి నో అదర్ రెస్ట్రిక్షన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాణహిత డిపిఆర్ మనం ఎప్పట్లో సబ్మిట్ చేయబోతున్నాం సార్? సరే, మోహిత్ గారు, తుమ్మడిహట్టి ప్రాజెక్టు మీద, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మీద మా ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది. ఇన్ ప్రిన్సిపల్ శాసనసభలో కూడా ప్రకటించాము. అది తప్పనిసరిగా మీకు తెలుసు. అంటే ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్, ఎనీ క్వరీస్, ఆ తర్వాత మనం సైట్ కాడికి పోయి జస్ట్ సీ ద వర్క్స్, ఆన్ గోయింగ్ వర్క్స్, అండ్ ఫ్రమ్ దేర్ వి విల్ లీవ్ ఫర్ హైదరాబాద్.